హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మణ్. నేను కిబా బయోటెక్ లో టెక్నికల్ మేనేజర్ గా పనిచేస్తున్నానండి. ఈ రోజు అయితే మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలానికి సంబంధించిన వల్లూరు అనే గ్రామంలో 3P ప్రోటోకాల్ వాడుతున్నాడు ఫార్మర్. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. వల్లూరు గ్రామంలో 3P ప్రోటోకాల్ లో సక్సెస్ అయిన కృష్ణ గారు 3 ఎకరాల దగ్గరికి అయితే మనం ప్రజెంట్ వచ్చామండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడైతే మనం కృష్ణ గారు 3 ఎకరాల దగ్గరికి అయితే వచ్చాము. ఈ 3P ప్రోటోకాల్ 3 క్రాప్ నుంచి వాడుతున్నారు. ఇప్పుడు ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం మనం. సార్ 3P ప్లాన్ ఎలా ఉంది సార్? నేను ఈ కల్చర్ ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చేస్తానండి. ఈ కిబా బయోటెక్ వచ్చి మాకు 3 కోర్ల నుంచి నేను వాడటం జరిగింది. 3 కోర్ల నుంచి కూడా నేను మా చుట్టుపక్కల వైరస్ వచ్చినా కానీ మా ట్యాంకులకు వైరస్ అన్నది అటాక్ కాకుండా మంచి ప్రొబయోటిక్ తో మనకు ముందుకెళ్తూ ఏ విధమైన బ్యాక్టీరియా లోడ్ కానీ విబ్రో లోడ్ కానీ పెరగడం కానీ ఏదైనా డైలీ ప్రొబయోటిక్ మీద మంచి కలర్ వాటర్ కలర్ కానీ అమోనియా నైట్రేట్స్ పెరగకుండా కానీ మేతలు ఫీడింగ్ డ్రాప్ అవ్వకుండా ముఖ్యంగా వైట్ కట్ అండి. వైట్ కట్ వచ్చినా కానీ కిబా బయోటెక్ లో తప్పని మనకి మేతలు డ్రాప్ అవ్వండి. మేతలు తగ్గినవారు అన్ని కంపెనీలు మేత ఆపేయండి అంటారు, కానీ కిబా బయోటెక్ లో వైట్ కట్ వస్తే మేత ఆపొద్దు అంటారు. అదే సక్సెస్ అయిందండి. మేత ఆపవసరం లేదు. మేత మనం ఎంత వేస్తున్నామో అంత వేసేయచ్చు. వేసేయటం వల్ల దాని సెల్ లూజ్ అవ్వకుండా మనకి కరెక్ట్ గా ఉంటుంది పీసు. మనకి అన్ని కూడా కౌంట్ కూడా ఏ విధమైన డ్రాప్ అవ్వదు. మేతలు కూడా డ్రాప్ అవ్వండి. ఆటోమేటిక్ గా 2-3 రోజులు మళ్ళీ మేతల్లోకి వచ్చేసినాయి. వైట్ కట్ మాకు వచ్చిన వారం రోజులకే ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోయింది. నేను 3 క్రాప్లు కూడా ఇంచుమించు 40-50 కౌంట్లే పట్టానండి. నాకు ఫీడ్ కూడా వేస్ట్ అవ్వలేదు. ఫీడ్ నాకు 1.1 అలాగే వచ్చింది. 3 క్రాప్ల నుంచి కూడా ఇంచుమించు ఏ విధమైన ఇబ్బంది లేదు. చుట్టుపక్కల వైరస్ వచ్చినప్పుడు కూడా ఇంచుమించు నాకు పక్క ట్యాంక్ లో వైరస్ వచ్చినాయండి. పక్క ట్యాంక్ వైరస్ వచ్చినప్పుడు కూడా నా ట్యాంకులు ఆగినాయండి. ఏంటంటే వచ్చి ఏ రోజు మా లక్ష్మణ్ గారు ఏ రోజు ఫోన్ చేసి ప్రతి పూట కూడా ఏమండి ఏం కొట్టారు ఇది కొట్టారు, నేను కొట్టకపోయినా సరే ఆయన ఫోన్ చేసి మీరు ఇది కొట్టేయండి అని కొట్టే వరకు కూడా మనం ఊరుకోకుండా మా ట్యాంకుల కంటే ఆయన ట్యాంకులనే చూసుకుంటున్నారు. ఆయన ట్యాంకులో చూసుకుని మనకి ఏది కొట్టాలన్నది ఆయనే వచ్చేసి నేను లేకపోయినా మా అన్నయ్య ద్వారా కొట్టించేస్తూ అది ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. ఆ విధంగా మాకు వైరస్ అన్నది ఇంచుమించు 3 క్రాప్ల నుంచి నాకు అసలు వైరస్ అటాక్ లేదండి. అసలు అన్ని కూడా చక్కగా బాగా వచ్చినాయి. నెంబర్లు కూడా నాకు అనుకున్న దానికంటే ఎక్కువే నెంబర్ దొరుకుతుంది. సర్వేలు బాగా పెరిగిందని రేట్ కూడా. కౌంట్ కూడా మన లాస్ట్ కార్ అయితే 82 రోజులకి నాకు 40 కౌంట్ వచ్చిందండి. 41 కౌంట్ వచ్చింది, 41 వచ్చింది, బాగా వచ్చిందండి. వైట్ కట్ అనేది ఇబ్బంది లేదు. వైరస్ అనేది అసలే మాకైతే రాలేదు. పక్క ట్యాంక్ వచ్చింది. మాకు పక్క ట్యాంక్ వచ్చినప్పుడు కూడా మాకు అటాక్ అవ్వలేదు. నా వారు అది కూడా బాగా ఆగి మంచి కౌంట్ పెట్టండి. టెక్నికల్ పరంగా మీకు సపోర్ట్ ఎలా ఉంది సార్? టెక్నికల్ పరంగా సపోర్ట్ సూపర్ ఉంటుందండి. మనకి ఏదైనా మనకి వస్తే మనకంటే ముందు వాటర్ రిపోర్ట్ బట్టి వాళ్ళే మనకి ఏం చేయాలో కూడా చెప్పేస్తారు. మన ట్యాంకులా కాకుండా వాళ్ళ ట్యాంకులా చూసుకుని మనకి పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుందండి. మనకి ఏ విధమైన ఇబ్బందులు అనుకోండి చూసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రేట్లను బట్టి కిబా బయోటెక్ ఇచ్చే మెడిసిన్ బట్టి మనం ముందుకెళ్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి పెట్టుబడి తక్కువ అవుతుంది, తక్కువలోనే మనం ముందుకెళ్తున్నామండి. నాకు సాధారణంగా నేను ఇదివరకు అయితే పార్క్ వచ్చేటోడికి నాకు మెడిసిన్ వచ్చేటికి 7 లక్షలు అయ్యేదండి. కిబా బయోటెక్ వాడుతున్న వాళ్ళకి నాకు 1,50,000 లోపేనండి. 1,50,000 నేను గట్టెక్కేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మా టెక్నికల్ సపోర్ట్ బాగుందన్నారు కదా సార్. అదే విధంగా మీ తోటి రైతులకు మీరు ఏ సజెస్ట్ చేయాలనుకున్నారని 3P పరంగా వాడితే ఎలా ఉంటుంది? బాగుంటదండి. పరిస్థితుల మట్టి కిబా బయోటెక్ వాడితే మాత్రం మంచి మనం లాభాల్లో గడించడం జరుగుతుంది. మంచి మనకి పెట్టుబడి తక్కువతోనే మనం ముందుకెళ్తాం. ఏ విధమైన లాస్ ఉండదు. లాస్ లేకుండా మనం వైరస్ వచ్చినా మనకి ఎందుకంటే 90% వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. వైరస్ కానీ అటాక్ లేకుండా వాళ్ళే చూసుకున్నారండి. అంతా బాగుంటుంది. ఓకే సార్, మీ చుట్టుపక్కల రైతులకు ఏమైనా సజెస్ట్ చేయగలరండి 3P పరంగా? కిపి పరంగా అయితే వాడితే బాగుంటుందండి. ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటుంది. మనకి మెడిసిన్ తక్కువ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది. మనకి మిగిలిది ప్రస్తుత రేట్లు బట్టి మనకి మిగిలి తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మెడిసిన్ వాడితే మనకి మిగిలిన రేట్ పెరుగుతుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కృష్ణ.